హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మంచి స్టఫింగ్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రిపేర్ చేసుకోవడం కూడా సింపుల్ ప్రాసెస్ అండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. పిండి కలపడానికి వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి వేసేసేయండి. ఈ స్ప్రింగ్ రోల్స్ని మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులోనే కొంచెం ఉప్పుని వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా కూడా పిండికి మంచిగా పట్టించండి. పిండిని కొంచెం ఇలా రబ్ చేసినట్టుగా కలపండి. దీని వలన మనకు నెయ్యి పిండికి చక్కగా పడుతుంది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతి ముద్దలా కలుపుకోవాలి. నేను పిండి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. పిండిని ఒక 3 నుంచి 4 నిమిషాలు ఇలా బాగా మర్దన చేయండి. దీని వలన మనకు స్ప్రింగ్ రోల్స్ పై లేయర్ క్రిస్పీగా వస్తాయండి. మనం పిండిని ఎంత బాగా కలుపుతామో మనం చేసే ఈ రోల్స్ అనేది మంచిగా వస్తాయి. ఇలా పిండి మంచి కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు నాననివ్వండి. ఈలోపు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని జీలకర్రని కొంచెం చిటపటలాడనివ్వండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయలను కూడా వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే ఉల్లిపాయలు కూడా చక్కగా మెత్తపడతాయండి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి చేయండి, మనకు కింద అడగంటకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు నిండుగా స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఈ స్వీట్ కార్న్ని నేను ఉడకబెట్టలేదండి, పచ్చి స్వీట్ కార్నే వేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రోజన్ స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. ఇలా స్వీట్ కార్న్ కూడా వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేస్తే మనకు స్వీట్ కార్న్ చక్కగా ఉడుకుతుందండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి. 1/2 టీ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ధనియా జీరా పౌడర్ లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. ఈ పొడులన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపేసేయండి ఫ్రెండ్స్. ఇదే టైంలో ఒక 1/2 కప్పు వరకు అటుకులు వేసుకోండి. చివరిగా ఇందులో కొత్తిమీరను కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ పొడులు మాడకుండా చూసుకోండి ఫ్రెండ్స్, పొడులు మాడితే మనకు టేస్ట్ మారిపోతుంది. సో ఇలా ఉప్పు కారాలు వేసాక 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. ఇందులో చాట్ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ స్టఫింగ్ పక్కన పెట్టేసేయండి, ఇది చల్లారుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి మీద మూత తీసేసుకొని ఈ పిండిని మరొకసారి బాగా నీట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పిండి ముద్దలుగా చేసుకోండి. ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి ఫ్లోర్లో అద్దుకుంటూ చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పలచగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి. మనం మైదా పిండితో చేస్తున్నాం కదా, మైదా పిండి ఎంత సాగించినా కూడా మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో కొంచెం కొంచెం పొడి ఫ్లోర్ని చల్లుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మనం మైదా పిండిని చపాతీలా చేసుకోవడం ద్వారా మనకు ఇవి మంచిగా సాగుతాయండి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్లో కొత్త కొత్త రెసిపీస్ చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడటానికి ట్రై చేయండి. చపాతీ కూడా చూసారా, ఎంత వీలైతే అంత పలచగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని వీటిని మనం కాల్చుకోవాలండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చపాతీని వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టుగా కాల్చుకోండి. చపాతీ కూడా మరి ఎక్కువగా కాల్చకూడదండి, మనం లైట్గా కాలుస్తే సరిపోతుంది, తర్వాత ఫ్రై చేస్తాం కాబట్టి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి ఒక టీ స్పూన్ వరకు మైదా పిండి లేదా కార్న్ఫ్లోర్ని వేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసేసుకొని ఈ మైదా పేస్ట్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీలతో స్ప్రింగ్ రోల్స్ చేసుకోవాలి. ఒక చపాతీ తీసుకొని దీనిపై నుంచి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. తర్వాత ఈ అంచులకి మనము మైదా పేస్ట్ని బాగా అప్లై చేయాలి.
ఇలా మొత్తం కూడా అంచులకు మంచిగా మైదా పేస్ట్ అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా అటు నుంచి ఇటు నుంచి మంచిగా ఫోల్డ్ చేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వీడియోలో చూపించడానికి కొంచెం టైం పడుతుంది కానీ మనము త్వరగా చేసుకోవచ్చు. చాలా ఈజీగానే వస్తుంది. చివర్లో కూడా ఇలా మైదా పేస్ట్‌ని అప్లై చేసేసుకొని మంచిగా క్లోజ్ చేసేసేయండి. మనకు స్టఫింగ్ ఎక్కడ రావద్దండి బయటికి. అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము వీటిలని. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇందులో 3-4 వరకు ఈ స్ప్రింగ్ రోల్స్‌ని వేసేసుకొని ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా కాకుండా ఇలా కొన్ని వేసి ఫ్రై చేయడం వలన మనకు ఈవెన్‌గా ఫ్రై అవుతాయండి ఇవి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని లోపటి వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ రోల్స్ అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని టమాటా కెచప్‌తో పిల్లలకిస్తే చాలా ఇష్టంగా తింటారండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.